ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుని వాక్యంలో ప్రార్థనా పరుల యొక్క కొరతను గురించి అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. ఈరోజు మనం దేవుని వాక్యంలో నుండి విజ్ఞాపన వీరులకు ఉండవలసిన గొప్ప లక్షణాలు కొన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెచ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 30వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నేను దేశమును పాడు చేయకుండానట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేనెంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. దేవుడు మరి విజ్ఞాపన వీరుల కొరకు వెతుకుచూ ఉన్నాడు. దేశం పాడు కాకుండా ఉండాలి అని అంటే విజ్ఞాపన చేసేవారు కావాలని ప్రభు ఎదుకుతున్నాడు. ద మోస్ట్ వాంటెడ్ అండ్ ద మోస్ట్ నెగ్లెక్టెడ్ మినిస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది ఇంటర్సెషన్ మినిస్ట్రీయే. విజ్ఞాపన చేసే ఈ పరిచర్య చాలా కొరతగా కనబడుతుంది. నిజంగా చాలామంది ప్రార్థన చేస్తారు, కానీ తమ కొరకే మన కొరకే మనం ప్రార్థన చేసుకుంటాం, కానీ ఎక్కువగా ఇతరుల కొరకు, ఇతరుల క్షేమం కొరకు, ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల శ్రేయస్సు కొరకు ప్రార్థన చేయాల్సిన ప్రాముఖ్యత ఎంతైనా ఉంది. దేశం పాడు చేయబడకుండా ఉండాలి అని అంటే బద్దలైన సందుల మధ్యలో నిలబడేవారు కావాలని ప్రభు వెతుకుతున్నాడు. నిజమే, బద్దలైన సందులు అంటే అక్కడ అపవాది రావటానికి చాలా అనుకూలమైన మార్గంగా కనబడుతుంది. ప్రాకారాలు అని అంటే అది చాలా కట్టుదిట్టమైనది, శత్రువు రాకుండా కాపాడేది ప్రాకారం. అటువంటి ప్రాకారాలు బద్దలైపోయాయి, అటువంటి ప్రాకారాలు తెరవబడ్డాయి లేదా సందులు ఏర్పడ్డాయి. ఇటువంటి సందుల విషయంలో మనం జాగ్రత్తగా ఉండకపోతే శత్రువు ఎప్పుడైనా వచ్చి మన మీద దాడి చేసే ప్రమాదం ఉంది. ఏ ఇంటికి కాంపౌండ్ వాల్ ఉంటుందో ఆ ఇంటికి భద్రత ఉంటుంది. ఏ దేశానికి సరిహద్దులు కట్టుదిట్టంగా ఉంటాయో ఆ దేశం భద్రంగా ఉంటుంది. అలాగే ఏ దేశము కూడా అపవాది యొక్క ఉచ్చుల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలి అని అంటే ఆ దేశానికి ప్రార్థన ప్రాకారం చాలా ప్రాముఖ్యం. యోబు గ్రంథంలో మరి భక్తుడైన యోబు జీవితంలో అపవాది అంటుంటాడు కదా, ప్రభా నేను అతని జీవితంలో కలుగు చేసుకొని అతని పాడు చేయాలంటే, అతని యొక్క ఆస్తిని నష్టం చేయాలంటే ముందు ప్రార్థన కంచె తీసివేయని అంటాడు. నిజమే, ప్రార్థన కంచె ఏ కుటుంబానికి ఉంటుందో, ప్రార్థనను కంచె ఏ దేశానికి ఉంటుందో, ఏ సంఘానికి ఉంటుందో అపవాది అందులో ప్రవేశించలేడు. అందుకే ప్రభు అంటున్నాడు, నేను దేశంను పాడు చేయకుండా ఉండాలంటే బద్దలైన సందుల మధ్యలో నిలబడేవారు కావాలి అని. నిజమే, ఇటువంటి సంఘటన బైబిల్ గ్రంథంలో ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చూడగలం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 18వ అధ్యాయంలో ముగ్గురు వ్యక్తులు అబ్రహామును దర్శించడానికి వచ్చినట్లుగా మనం చూస్తాం. అబ్రహాం ఇచ్చిన ఆతిథ్యాన్ని తీసుకున్న తర్వాత వెళ్తూ వెళ్తూ వారిని ఆశీర్వదిస్తూ, నా స్నేహితుడైన అబ్రహాముకు ఈ సంగతి దాస్తానా అని చెబుతూ, అబ్రహామా, సొదొమ పట్టణం యొక్క పాపం నా దృష్టికి చాలా ఘోరంగా ఉంది, దాన్ని నాశనం చేయడానికి నేను బయలుదేరుతున్నాను, నా ఉగ్రత దాని మీద కుమరించబోతున్నాను చెప్పి వెళ్ళిపోతున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు అబ్రహామును దర్శించడానికి వస్తారు. కానీ వెళ్ళేటప్పుడు మాత్రం ఆ ముగ్గురులో ఇద్దరు మాత్రమే, 19వ అధ్యాయం 1వ వచనంలో ఇద్దరు మాత్రమే అక్కడ కనబడతారు. మిగిలిన ఒక వ్యక్తి ఎక్కడున్నాడు అని అంటే అబ్రహాము ఆ ముగ్గురులో ఒక వ్యక్తిని ఆపివేసి, ప్రభువా, సొదొమ పట్టణాన్ని కాపాడండి అయ్యా, నీతిమంతులను రక్షించండి అయ్యా, కొంతమంది నీతిమంతులు ఆ పట్టణంలో ఉంటే ఆ వారిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడండి అయ్యా, ఎంతోమంది భక్తిహీనులు ఉండి ఉండొచ్చు కానీ అందులో నీతిమంతులు కూడా ఉన్నారు కదా, ఆ నీతిమంతుల్ని కూడా నశింపచేస్తావా అని మరి దేవుని సన్నిధిలో 50, 45, 40, 30, 20 అని దేవుని సన్నిధిలో బేరమాడినట్లుగా ఆత్మల కొరకు దేవుని సన్నిధిలో మరి విజ్ఞాపన చేస్తున్నట్లుగా మరి మనం చూస్తున్నాం. అబ్రహాము ఆత్మల కొరకు సొదొమ పట్టణం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నిజమే, సొదొమ పట్టణం నశించిపోకుండా బద్దలైన సందుల మధ్యలో నిలబడి విజ్ఞాపన చేయాలని భారంతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మహాకృపను బట్టి లోతును దేవుడు తప్పించాడు. అబ్రహాము సొదొమ పట్టణం కొరకు ప్రార్థన చేయడానికి కారణం లోతు అక్కడ ఉన్నాడని. లోతు కొరకు వేడుకున్నాడు. దేవుడు లోతును ఆ యొక్క ఉగ్రత నుండి తప్పించాడు. లోతు, నీవు త్వరగా రా, నీవు వచ్చేదాకా నేను ఏమీ చేయలేనన్నాడు. కారణం ఒక నీతిమంతుని విజ్ఞాపన ఆ లోతు కొరకు జరుగుతుంది.
జరుగుతుంది కనుక. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 23వ వచనంలో అబీగయిలు కూడా తన భర్త అయిన నాబాలు మోటువాడైన, దుర్మార్గుడైన, తిండిపోతోడైనా, తిట్టుపోతోడైనా ఆ వ్యక్తిని చంపడానికి దావీదు వస్తుంటే ఆ కత్తికి అడ్డుగా నిలబడి, అయ్యా నా భర్త దోషం నా దోషం అని ఎంచు అని ఆ సందులో నిలబడి తన భర్త ప్రాణాన్ని కాపాడిన అబీగయిలు లాంటి ప్రార్థనా యోధులు నేటి సంఘానికి, నేటి దేశానికి కావాలి. మొదటిగా విజ్ఞాపన వీరుల యొక్క మొదటి లక్షణం ఏంటంటే బద్దలైన సందుల మధ్యలో నిలబెడతారు. రెండవ లక్షణం మనం గమనించినట్లయితే వీరు పట్టు వీడువని ప్రార్థనా పరులు. పరిశుద్ధ గ్రంథంలో సంఖ్యాకాండము 16వ అధ్యాయం 47వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి విరోధముగా జీవించినప్పుడు దేవుని ఉగ్రత ఒక చోట నుండి ప్రారంభమై ఇశ్రాయేలు ప్రజలను నశింప చేస్తున్నప్పుడు మోషేకి అర్థమయ్యి తెగులు ప్రారంభమైంది, అనేకులు చనిపోతున్నారని తెలుసుకొని వెంటనే మోషే తన అన్నయ్యన అహరోన్ని పిలిచి, అన్నాను త్వరగా వెళ్ళి ధూపం తీసుకొని రా అని చెప్పి మరి దేవుని సన్నిధిలో మరి ధూపం వేయడానికి తన అన్నకు చెప్పినప్పుడు వృద్ధాప్యంలో ఉన్న అహరోను తన మోకాలు నొప్పులు కానీ, తన బలహీనతను కానీ, తన వయస్సును కానీ, తన శక్తిని కానీ లక్ష్యము చేయక మరి విజ్ఞాపన చేయడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళి ధూపము తీసుకొని వచ్చి ఆ బ్రతికిన వారికి, చచ్చిన వారికి మధ్యలో నిలబడ్డాడు. నిజమే, పట్టు విడవని ప్రార్థన. అక్కడ ఉగ్రత ప్రారంభమైపోయింది, తెగులు ప్రారంభమైంది, మరణము జరుగుతుంది. అయినా సరే అహరోను విజ్ఞాపన ఎంత గొప్పదో చూడండి. అక్కడ తెగులు ప్రారంభమైపోయింది, ఇంకెందుకు చేసి ప్రార్థన అనుకోలేదు. అయిపోయింది కదా, స్టార్ట్ అయిపోయింది కదా, ఏమాత్రం నేను బ్రతికిన వారికి, చచ్చిన వారికి మధ్యలో ఉంటే నా ప్రాణం కూడా పోయే ప్రమాదం ఉంది అని భయపడలేదు. తన ప్రాణాన్ని పణంగా పెట్టి మరి పట్టు విడవని ప్రార్థనాపరుడిగా మరి బ్రతికిన వారికి, చచ్చిన వారికి మధ్యలో ఉండి దేవునికి ఇష్టమైన ధూపం వేశాడు. ఆ దేవునికి ఇష్టమైన ధూపం ఏం చేసింది అంటే దేవుని ఉగ్రతను తిప్పివేసేదిగా చేసింది. మరి బ్రతికిన వారికి, చచ్చిన వారికి మధ్యలో నిలబడితే ఆ వ్యక్తి యొక్క సాహసం ఎంత గొప్పది అంటే, అయితే దేవుని కోపం ఆ వ్యక్తి మీదకి వస్తే చచ్చిపోతాడు. మరి దేవుడు ఆ వ్యక్తిని చూసి మిగిలిన వారిని చంపకుండా ఆపాలి. ఆ వ్యక్తి యొక్క విజ్ఞాపన జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇతరులను తప్పించాలి. ఎంత గొప్ప విజ్ఞాపన అహరోను చేశాడు. నిజమే, అహరోను చేసిన ప్రార్థన లాంటిది, అహరోను చేసిన ధూపం లాంటిది విజ్ఞాపన వీరులు కూడా ఎంత నష్టం జరిగినా తమ ప్రాణాలు పణంగా పెట్టి విజ్ఞాపన చేసేవారిగా ఉంటారు. వీరు పట్టు విడువని ప్రార్థనా పరులని దేవుని వాక్యం చెప్తుంది. విజ్ఞాపన వీరులకు ఉండవలసిన మూడవ లక్షణం ఏంటంటే ప్రజలను వారి హృదయాల్లో మోస్తారు. నీవు ప్రజలను ప్రేమించకపోతే వారి కొరకు నీవు ప్రార్థించలేవు. అన్లెస్ యూ హ్యావ్ లవ్ ఫర్ పీపుల్, నీవు ఇతరుల కొరకు ప్రేమించే మనసు నీలో లేకపోతే వారి కొరకు నీవు ప్రార్థించే మనసు పొందుకోలేవు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు విజ్ఞాపన చేసినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. చూడండి, నీవు కన్నీటితో అంగలారుస్తూ నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేస్తుంటే ప్రభు హృదయం ద్రవించిపోవాలి, ప్రభు హృదయం కదిలించబడాలి. ఒక దైవ సేవకురాలి నోటి ఈ మాట నేను విన్నాను, వెన్ యువర్ టీయర్స్ టచెస్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ దెన్ మిరకిల్స్ హ్యాపెన్ అన్నారు. నిజమే, నీ కన్నీరు యేసు పాదాలను తాకినప్పుడు అద్భుతాలు జరగడం ప్రారంభమవుతాయి. కన్నీటితో ప్రార్థన చేస్తున్నావా? నీ ప్రజల కొరకు, నీ దేశం కొరకు, నీ సంఘము కొరకు కన్నీటితో ప్రార్థన చేసే ఒక విజ్ఞాపన వీరురాలిగా, వీరునిగా నీ ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. నిజమే, లాక్డౌన్లో ఇంతకాలం మనం గడిపాం. ఈ లాక్డౌన్ నిన్నేం చేసింది? ఏ రీతిగా నిన్ను మలచింది? దేవుడు మన జీవితాన్ని మలచడానికి, దేవుడు మన జీవితానికి ఒక స్వారూప్యాన్ని ఇవ్వడానికి ఒక బంకమట్టి కుమ్మరి వాని చేతుల్లోనికి అప్పగించినట్లుగా నీవు అప్పగించుకోగలిగితే, మనం అప్పగించుకోగలిగితే దేవుడు ఒక అద్భుతమైన రూపంలోనికి మనల్ని తీసుకువస్తాడు. దేవుడు మనల్ని రూపిస్తున్నప్పుడు, దేవుడు మనల్ని తన స్వారూప్యంలోనికి మలుచుతున్నప్పుడు మనము ఆయన చిత్తానికి అప్పగించుకున్న వారమైతే తప్పకుండా అద్భుతమైన పాత్రగా మలచబడే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు. యోసేపు లాక్డౌన్లో ఉన్నాడు, యోసేపు చెరసాలో బందీగా ఉన్నాడు. ఆ బందీగా ఉన్న యోసేపు తన మీదికి వస్తున్న పిరికితనం, భయము, ఒంటరితనము, నిరుత్సాహము, అవమానాలు
ఇవన్నీ కూడా యోసేపు మరి ప్రార్థనాపూర్వకంగా వాటిని జయించి ఈ లాక్డౌన్ అనుభవాన్ని ఒక గొప్ప అద్భుతమైన అనుభవంగా మలుచుకున్నాడు. అందుకు దేవుడు లాక్డౌన్ నుండి బయటికి రాగానే గత రాత్రి చెరసాలలో ఉన్న యోసేపు నేడు రాజుకే బంధువుగా, రాజుకు అల్లుడుగా అద్భుతమైన నాయకుని అవకాశాన్ని, ఆశీర్వాదాన్ని దేవుడు యోసేపు జీవితంలో ఇచ్చాడు. సూటిగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనివ్వండి. ఈ లాక్డౌన్ మీకు ఏం మేలు చేసింది? ఈ లాక్డౌన్ మిమ్మల్ని ఎలా మార్చింది? మరి కొద్ది దినాల్లో దేవుని సంఘంలో కనబడబోతున్నావు సహోదరుడా, సహోదరి. నీ జీవితంలో ఏమైనా మార్పులు జరిగాయా? నీ హృదయంలో ఏమైనా మార్పు జరిగిందా? నీలో ఏమైనా కార్యాలు జరిగాయా? దేవుని స్వరాలు నీవు పొందుకున్నావా? దేవుని పాదాల దగ్గర కూర్చున్న అనుభవం నీకుందా? వాక్యం చదువుతున్న విధానంలో మార్పు పొందుకున్నావా? ప్రార్థించే విధానంలో నీవేమైనా మార్పును అనుభవిస్తున్నావా? నీలో ఏమైనా మార్పు అనుభవిస్తున్నావా? లేక నీ జీవితము ఈ విలువైన సమయం అంతా దుర్వినియోగం చేసావా? లాక్డౌన్లో ఉన్న విలువైన సమయం అంతటికి దేవుడు నీకు ఇచ్చిన ఈ ఖాళీ సమయాన్ని విలువగా ఉపయోగించుకుంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు గొప్ప వ్యక్తిగా దీవించబడతావని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక 3 విషయాలు నేర్చుకున్నాం. ఒక విజ్ఞాపన వీరులకు ఉండవలసిన లక్షణాలు. మొదటిగా బద్దలైన సందులలో ఉంటారు. రెండవది పట్టు విడవకుండా ప్రార్థన చేస్తారు. మూడవది ప్రజలను వారి గుండెల్లో మోస్తారు. నిజంగా నీకంటే ఎక్కువగా ప్రజలను ప్రేమించే మనసు, ప్రజలను నీ హృదయంలో మోస్తే వారి కొరకు నీవు ప్రార్థించకుండా ఉండలేవు. దేవుడు కూడా మనల్ని తన గుండెల్లో మోసాడు కనుకే పరలోకాన్ని కూడా విడిచిపెట్టి లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు గెత్సెమనే తోటలో కన్నీటితో తన చెమట రక్తముగా మారునంతగా వేదన చెంది నీ ఆత్మరక్షణ కొరకు, నా ఆత్మరక్షణ కొరకు విజ్ఞాపన చేస్తుండగా కల్వరి సిలువలో నీ కొరకు రక్తం చిందించి తన ప్రాణాన్ని అర్పించిన ఆ త్యాగమూర్తి బిడ్డగా ఉన్న నీవు ఎంతమంది కొరకు విజ్ఞాపన చేస్తున్నావు? ఈ విజ్ఞాపన కొరకు నీ సమయాన్ని ఎంతగా వెచ్చించావు? ఎంతకాలం నీ కొరకు, నీ కుటుంబం కొరకే ప్రార్థిస్తావు? ఈ రోజైనా ఈ వర్తమానం విన్న తర్వాత ఇతరుల కొరకు ప్రార్థించవలసిన అవసరత ఎంతైనా ఉందని అర్థం చేసుకో. ఒక ఎస్తేరు ప్రార్థన యూదులందరినీ రక్షించింది. ఒక నెహెమ్యా ప్రార్థన ఇశ్రాయేలు ప్రజలు దేవుని మందిరాన్ని కట్టుకునేలా చేసింది. ఒక్కొక్క భక్తుని ప్రార్థన ఎన్నెన్నో మార్పులు దేశానికి, సమాజానికి చేయగలిగితే ఈరోజు ఈ మాటలు వింటున్న నీ ప్రార్థన కూడా ఎంతోమంది జీవితాలని ప్రభావితం చేయొచ్చు. అందుకు ఆలస్యం. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకో. ఈ లాక్డౌన్లో ప్రభా, ఇంతవరకు ఈ సమయాన్ని దుర్వినియోగం చేశాను, ఇక నుండి నా జీవితాన్ని మార్చుకుంటాను. ప్రభా, ఒక విజ్ఞాపన వీరులకు ఉండవలసిన గొప్ప లక్షణాలు నేను కూడా కలిగి ఉండి అనేకుల కొరకు నీ సన్నిధిలో అంగలారుస్తూ, రోధిస్తూ, బద్దలైన సందులలో నిలబడే వ్యక్తిగా నేను జీవిస్తాను ప్రభా అని ఒక మంచి తీర్మానం తీసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలను దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. విజ్ఞాపన వీరులకు ఉండవలసిన గొప్ప లక్షణాలు ఈరోజు మా ఎదుట పెట్టారు. నిజమే ప్రభా, బద్దలైన సందుల మధ్యలో నిలబెడతారని, వారికి ప్రభా తండ్రి ప్రజల పట్ల ప్రేమ, భారం ఉంటుందని, పట్టు విడవకుండా ప్రార్థిస్తారని, ఉగ్రత ప్రారంభించిన ప్రార్థన మానరని, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా ప్రార్థన చేయటం ఆపరని, విజ్ఞాపన వీరులు ప్రజలను వారి గుండెల్లో మోస్తారని, అట్టి ప్రేమను కలిగి ఉంటారని మాట్లాడావు. నిజంగా ఈ లాక్డౌన్ కొద్ది దినాల్లో ముగించబోతుంది. కొద్ది దినాల్లో మేమందరం మందిరంలో కలవబోతున్నాం. అయ్యా, ఈ లాక్డౌన్ మా జీవితంలో నూతనమైన రూపాంతరపు అనుభవంలోనికి మమ్మల్ని మార్చాలి. మా ప్రార్థించే విధానం, వాక్యం చదివే విధానం, విజ్ఞాపన చేసే విధానం, ఆత్మీయ జీవితంలో నూతనమైన కోణాల్లోకి మమ్మల్ని నడిపించడానికి నీ కృపను అనుగ్రహించమని, ఈ రోజు నుండి నూతనమైన భారంతో కన్నీరు కార్చే ప్రార్థన ఆత్మ మా జీవితాల్లో అనుగ్రహించమని యేసు శక్తి గల నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.